ఇప్పుడు మీరు చెప్పిన ఏమైతే ఉండవు. ఈ 9వ తారీఖు ప్రమాణ స్వీకారం వరకు ఒకసారి ఆ లిస్టులోకి వద్దామా? పయ్యావుల కేశవ్ గారు చెప్పారు మీకు పైనుంచి వస్తే ఎక్కడి నుంచి చిత్తూరు పైనుంచి తడ నుంచి వస్తే కిందకి శ్రీకాకుళం అనంతపురం నుంచి మొదలుకుంటే అక్కడ పయ్యావుల కేశవ్ ఉన్నాడు, కదిరి నుంచి కందికుంట ఉన్నాడు. కందికుంటకి ఇవ్వాలి అని ఒకటి ప్రపోజల్. ఎందుకంటే సౌమ్యుడు ఇంతవరకు అది చేయలేదు కాబట్టి ఇద్దరు ఇప్పుడు ఒక జిల్లాకు ఉమ్మడి జిల్లాకి 2 మినిస్ట్రీస్ అయితే కంపల్సరీ ఉంటాయి. ఇద్దరికి ఇచ్చుకున్న నష్టం 26 మంది అండి, 26 దాటకూడదు నెంబరు, 26 టీము. అక్కడ ఉమ్మడి అనంతపూర్కి వచ్చేసరికి బాలకృష్ణ ఉన్నాడు ఒక సైడ్, మళ్ళీ పయ్యావుల కేశవ్ ఉన్నాడు, కదిరి కందికుంట ఉన్నాడు, మళ్ళీ బీజేపీ నుంచి సత్యకుమార్ ఉన్నాడు. అది బీజేపీ కోట, మన తెలుగుదేశం కోట చెప్తున్నా. అంటే అక్కడ ఇవ్వాల్సి వస్తే మరి బీజేపీ కూడా ఇవ్వాలి, బీజేపీ కూడా ఇవ్వాలి, 3 ఇవ్వాలి. ఆయన పేరుంది మరి అక్కడ ఇవ్వాల్సింది 2 కాబట్టి మరి ఎవరిని సాక్రిఫైస్. కామినేని శ్రీనివాసు, సత్యకుమార్, ఇంకొక పేరు ఏదో చెప్తున్నారు, సుజనా చౌదరి గారు. ఎందుకంటే ఆయన సుజనా చౌదరి లేకపోతే మొత్తం ఈజ్ ద బ్రెడ్ అండ్ ఆఫ్ ది పార్టీ కదా. కామినేని శ్రీనివాసు, సుజనా చౌదరి ఇద్దరు కమ్మ సామాజిక వర్గం అండి. సత్యకుమార్ యాదవ్ సామాజిక వర్గం. ఇద్దరిలో ఒకరు సాక్రిఫైస్ చేసుకోవాలి. అండ్ రెడ్డి సామాజిక వర్గం జమ్మల మడుగు ఆదినారాయణ రెడ్డి గెలిచాడు. అంటే క్యాస్ట్ ఈక్వేషన్ కూడా ఇంపార్టెంట్ కదా. మళ్ళీ అక్కడ అనపర్తిలో నల్లమిల్లి గెలిచాడు. చూడండి, క్యాస్ట్ సోషల్ ఇంజనీరింగ్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ కమ్మ ఈక్వేషన్లో ఎవరికైనా ఒకరికి ఇచ్చే అవకాశం ఉంది. అక్కడ సత్యకుమార్ యాదవ్ కమ్యూనిటీ నుంచి ఉండే అవకాశం ఉండొచ్చు నాకు తెలిసి. అంటే ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. కర్నూలు అండి, కర్నూలులో టీజీ భరత్ గెలిచాడు, టీజీ వెంకటేష్ కొడుకు. ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కర్నూలు. మళ్ళీ బనగానపల్లి బీసీ జనార్దన్ రెడ్డి గెలిచాడు, సీనియర్ నాయకుడు. మళ్ళీ ఇక మిగిలిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఆదోనిలో బీజేపీ నుంచి గెలిచారు. డెఫినెట్గా గెలుస్తుంది అనుకుంటూ వచ్చారు. బీజేపీ గెలిచింది. ఇక్కడ ఈక్వేషన్ చూస్తే కర్నూలులో 2, మరి ఒక రెడ్డి ఇస్తారు, ఒకటి అక్కడ బోయ వాల్మీకి కమ్యూనిటీ ఎక్కువ కమ్యూనిటీ ఉంది. సో వాళ్ళని కాంప్రమైజ్ అది చేసుకో. రెడ్డి ఒక యాదవ్ అయితే కంపల్సరీ ఉండాలండి. సో ఒక రెడ్డి ఒక కురబ కానీ యాదవ్ కానీ ఉండొచ్చు. ఓకే, అక్కడ అది క్లియర్. ఓకే, కర్నూలు చూస్తే కర్నూలు మనం మాట్లాడుతున్నాం. ఇక కడప చూస్తే ఇటు మాధవి గెలిచారు అనూహ్యంగా, ఎవరు ఊహించినట్టు. కడపలో మాధవి రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి గారి భార్య గెలవడం జరిగింది. పొద్దుటూరు రామచంద్రారెడ్డి గారు గెలిచారు, సీనియర్ నాయకుడు, 85 సంవత్సరాల వయసులో గెలిచాడు. అవును. పుట్టా సుధాకర్ యాదవ్ బీసీ సామాజిక వర్గం నుంచి. అక్కడ ఒక రెడ్డి ఒక బీసీ ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి నాకు తెలిసి ఆయన టీటీడీ చైర్మన్ గా కూడా చేశారు పుట్టా సుధాకర్ యాదవ్ గారు. కాబట్టి అక్కడ రెడ్డిస్లో నాకు తెలిసి మాధవి రెడ్డికి అవకాశం ఉండొచ్చు నాకు తెలిసి. ఇంకా బీసీస్లోకి వచ్చేసరికి పుట్టా సుధాకర్ యాదవ్ కొంచెం అవకాశాలు అయితే ఉండొచ్చు. సరే, అది కర్నూలు అయిపోయింది, కడప అయిపోయింది. చిత్తూరు నల్లారి ఫ్యామిలీ నుంచి కిషోర్ కుమార్ రెడ్డి గెలిచారు. అండ్ ఇంకా చంద్రబాబు గారు చీఫ్ మినిస్టర్ ఆయన ఉంటారు, కిషోర్ గారికి అవకాశం ఉంటుంది. అవును, ఇంకొక స్థానం కూడా ఉండే అవకాశం ఉంటుంది. అటు సైడు చంద్రగిరి నుంచి గెలిచిన వాళ్ళు ఉన్నారు. ఎవరు? పులివర్తి నాని, సీనియర్ నాయకుడు. అంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వాళ్ళ అబ్బాయి మీద గెలిచి. సో ఛాన్సెస్ చిత్తూరులో 3 మినిస్ట్రీస్ ఉండే అవకాశం ఉంది. సరే, గోదావరి జిల్లాలో అంటే ఇంకా పవన్ కళ్యాణ్ గారు వీళ్ళేగా. అయ్యన పాత్రుడు, రామానాయుడికి ఉన్నాడు, రఘురామకృష్ణ ఉన్నారు. ఆయన స్పీకర్ గా పంపిద్దామని ఆలోచన చేస్తున్నట్టు కదా. బెటర్ ఆలోచనగా ఈయన చేత అధ్యక్ష అనిపించడానికి. అవును, ఎవరితోటి? జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష అని ఆయన పిలవాలని అంతే కోరిక అది. సో అదొకటి ఉందండి. నెక్స్ట్ గోదావరి జిల్లాల నుంచి మరి రామానాయుడు గారు, నిమ్మల రామానాయుడు ఉన్నాడు. తర్వాత ఇతను పెద్దాపురం మన బుచ్చయ్య చౌదరి గారు ఉన్నారు. ఆదిరెడ్డి భవానీ వాళ్ళ హస్బెండ్ ఆదిరెడ్డి వాసు ఉన్నాడు. సీనియర్ నాయకులు చాలా మంది ఉన్నారు. కాబట్టి ఈస్ట్ వెస్ట్ లో కొంచెం కాంప్లికేషన్స్ ఉంటాయి. ఇక కృష్ణాలో అయితే పెద్ద కాంప్లికేషన్స్. కృష్ణా సుజనా చౌదరి గారు ఒక ఆల్రెడీ బీజేపీ నుంచి ఉన్నాడు కాబట్టి మళ్ళీ అక్కడ జనసేన వాళ్ళు అక్కడ అడుగుతారు. జనసేన వాళ్ళు అక్కడ అవనిగడ్డ నుంచి మండల బుద్ధప్రసాద్ గారు అతన్ని అడిగే అవకాశాలు ఉంటాయి. తర్వాత మళ్ళీ మైలవరంలో దేవినేని ఉమా సాక్రిఫైస్ చేశాడు సీటు, అతనికి కూడా ఏదో ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కొన్ని ఈక్వేషన్స్ ఉన్నాయి. ఈ కూర్పుల మీద ఇప్పుడు ప్రశ్న, రేపు ఎల్లుండి సోషల్ మీడియాలో ఇదే మాట చెల్లలేదు. మొదట మనం మాట్లాడుతున్నాం. రైట్. సో ఫైనల్గా చెప్పండి సార్. సో కోలుకోలేని దెబ్బ వైసీపీకి తగిలింది. అవును. 5 ఏళ్లలో వాళ్ళు నిజంగా మళ్ళీ తిరిగి రావాలి అంటే వాళ్ళు ఏం చేయాలి? ప్రజల్ని కనెక్ట్ చేయాలి. ఇందా నేను చెప్పాక 80% ఆఫ్ హౌజెస్ ఏ ఎమ్మెల్యే అయితే టచ్ చేసి నేనున్నా అని భరోసా ఇవ్వగలడు అంటే అన్ని చోట్లకి ఈయన వెళ్ళలేడు. ఈయన ఏర్పరచుకునే సైన్యం కూడా అలానే ఉండాలి. ఈ 5 సంవత్సరాలు గడిచిన 5 సంవత్సరాల్లో సంక్షేమ పథకాల రూపంలో నీకు దగ్గర అయ్యాను,
ఈ 5 సంవత్సరాల్లో నేను అంటే ఇతను చంద్రబాబు నాయుడు వైఫల్యాలు కూడా చూడాలి కాబట్టి 1 సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత ఈ 2 సంవత్సరాల్లో స్ట్రక్చర్ ఏర్పాటు చేసుకొని దాని తర్వాత స్ట్రక్చర్ మీన్స్ అభ్యర్థుల్ని బాగా సెటిల్ చేసుకొని దాని తర్వాత మిగిలిన 3 ఏళ్ళు ఫైట్ చేయాలి. ఫైట్ చేస్తూనే ప్రజల్ని కనెక్ట్ అవ్వాలి. ఓటర్లను కనెక్ట్ అవ్వకుండా ఒక రూమ్లో కూర్చొని బటన్ నొక్కుతున్నా అంటే వీళ్ళు కూడా బటన్ నొక్కుతారు, చేతికి ఒక చుక్క పెట్టి మరి బటన్ నొక్కుతారు. అదే ఆంధ్రప్రదేశ్ రిజల్ట్ యావత్ భారతదేశానికి ఒక ఉదాహరణ. ఇప్పటికైనా సంక్షేమ పథకాలే మనల్ని తిరిగి అధికారంలోకి రప్పిస్తాయని భావిస్తే మాత్రం అది శుద్ధ తప్పు. ప్రతి ఎమ్మెల్యే చేసే నేను చచ్చినోడికి పుట్టినోడికి బతికినోడికి ఆ గుడి కట్టినోడికి బడి కట్టినోడికి డబ్బులు చారిటీస్ ఇస్తున్నా అని ఫీల్ అయ్యి ఇంట్లో కూర్చుంటే రావు. నువ్వు 100% ప్రతి ఎమ్మెల్యే 80% ఆఫ్ హౌజెస్ని టచ్ చేసినప్పుడు యూ విల్ బికమ్ ఏ గుడ్ లీడర్. రైట్. థ్యాంక్ యూ ముఖేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసాం కదా, అంటే చాలా స్పష్టంగా వివరించారు కూటమి విజయం వెనక, జగన్మోహన్ రెడ్డి పరాజయం వెనక. కూటమి విజయం వెనక అయితే చాలా క్లియర్గా ఏంటంటే చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరూ కూడా ఒక అండర్స్టాండింగ్తో వెళ్ళారు. టెక్నికల్ ఆస్పెక్ట్స్ అన్నీ పవన్ కళ్యాణ్ గారు అడ్రస్ చేసుకుంటూ తన వారాహి యాత్రలో ముందరికెళ్తే, ఈయన ప్రజలతో కనెక్ట్ అవ్వడానికి జగన్మోహన్ రెడ్డి ఫెయిల్యూర్స్ గురించి చెప్పడం కోసం బాదురే కార్యక్రమాన్ని ఎంచుకొని ఒక సిస్టమాటిక్ అప్రోచ్ తోటి వెళ్ళటం అనేది వాళ్ళకి కలిసి వచ్చింది. అలాగే ఫైనల్గా బీజేపీ కూటమిలోకి తీసుకురావడం వెనక పవన్ కళ్యాణ్ చేసిన కృషి అది అన్పారలల్. అందువల్ల ఆయన ఇది మొత్తం టోటల్ దీనికి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, గేమ్ చేంజర్. వేరస్ గేమ్ ప్లేయర్ మాత్రం చంద్రబాబు అనే విషయాన్ని స్పష్టం చేశారు. జగన్మోహన్ రెడ్డి బటన్లు నొక్కటం అనే ఒక్క దాన్ని నమ్ముకోవటం అనేది ఆయన కొంప ముంచింది. ఆయన కేవలం డబ్బులు ఇచ్చి సంక్షేమం ఇచ్చేస్తే జనం మనకు ఓటేస్తారనే రోజులు కావు ఇవి. దేశంలో మిగిలిన రాష్ట్రాలు మొత్తం కూడా ఇది గమనించాల్సిన విషయం. వెల్ఫేర్ ఒక్కటే కాదు, వెల్ఫేర్తో పాటు వాళ్ళ పిల్లల చదువు సంధ్యలు, అలాగే వాళ్ళకి భవిష్యత్తు మీద భరోసా, ఇవన్నీ వెల్ఫేర్ మాత్రమే చూసిన జగన్మోహన్ రెడ్డి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఫ్యూచర్ ఇవ్వగలడు బాబు అనే ఒక భరోసాని తెలుగుదేశం కల్పించింది. సో ఆ ఫ్యూచర్లో అది చూడటం మిస్ అయ్యి జగన్మోహన్ రెడ్డి పార్టీ కూడా తన ఫ్యూచర్ మిస్ అయిపోయింది అనేది ఇక్కడ అర్థమవుతున్న విషయం. థ్యాంక్ యూ వెరీ మచ్.